ఇంటిలో చూస్తున్నా కొంప తెలిసిపోయింది ఏంటి? నా మగధీరా, ఎలానే మిమ్మల్ని కొరికేస్తాను రా నిన్ను. ఎంత అదృష్టవంతుడు రా నువ్వు. లైట్ వేసుకొని కూడా ఎంత హ్యాపీగా నిద్రపోతున్నావు. అస్సలు నిద్ర పట్టట్లేదు. పోనీ నీ గదిలోనన్నా నిద్ర పడుతుందో చూద్దాం. ఈ టైంలో తింగరు ఎందుకు వచ్చాడు? నా ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నిద్ర పడటం లేదు. కృష్ణ కృష్ణ కృష్ణ, అమ్మా ఇక్కడ ఉంటే పచ్చడి అయిపోలాగా ఉన్నాను. అమ్మా అమ్మా, ఫ్యూజ్ ఎగిరిపోయి ఉండేది. జాగ్రత్త, చూసుకోపోతే పడతావు. కొంచెం కూడా సిగ్గలేదు. అలా కాదు, జాగ్రత్తగా తొలపాలి. ఇదిగో ఇలాగా చూడు, ఇలా తొలపాలి. అయ్యో, మీకెందుకండి ఇలాంటి పనులు? చూసారా కంట్లో పడింది. మీకు చేస్తాను కదా, మీకెందుకు? చెప్పింది వినండి. చూడు చూడు. అరే ఇప్పుడు అర్థమైందా? గుడ్ మార్నింగ్ బాబాయ్. ఏంటి ఎంత లేటు? ఇప్పుడే లేచాను. నా మగధీరా, దివ్య, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. సేమ్ ఫీలింగ్ అన్నమాట. ఈ వయసులో లవ్ ఏంటి? అది అది మీ బాబాయ్ వయసు ఏంటి, ఆ పిల్ల వయసు ఏంటి? బాబాయా? అక్కడ చూడండి. అక్కడక్కడే ఆ పైన. చచ్చా, బాబాయ్ అలాంటి వాడు కాదు. అవును, చూడండి. రోజు వాళ్ళ లవ్ చూడలేక చస్తున్నా. తొందరగా ఈ విషయాన్ని అంకుల్తో చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం బెటర్. ఒక లవ్ కి హెల్ప్ చేస్తే మన లవ్ కూడా సక్సెస్ అవుతుందని కదా నీ కాన్సెప్ట్. సూపర్. బాబాయ్, దులపడంలో కూడా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. అవునరా, బూజు దులుపుతుంటే భలే హ్యాపీగా ఉంది. తాగు లక్ష్మి, కొంచెం తాగు ప్లీజ్. నమస్తే అంకుల్. నమస్తే బాబు, కూర్చో. పర్లేదు, కూర్చో, పర్వాలేదు. థ్యాంక్ యూ అంకుల్. తాగండి ఆంటీ. మొత్తానికి మా దివ్య మీ ఇంటి మంచి అయిపోయింది అంకుల్. దానంతటికి నువ్వే కారణం బాబు. అంకుల్, దివ్య ఇక్కడ ఉండడం నాకోకే మీకోకే, కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారు అంకుల్? నేను మర్చిపోలేదు బాబు. తమ్ముడు, పంతులు గారికి ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మని చెప్పు. అలాగనే. తర్వాత అకౌంట్స్ అన్ని టాలీ అయిపోయి ఫార్వర్డ్ చేసేనా? చేసే తమ్ముడు. ఓకే ఓకే అంకుల్, ఓకే, నేను వెళ్ళొస్తాను. నమస్తే. మంచిది. మీరు? బాబు, వాడు మా అబ్బాయి కృష్ణ. ఓ హాయ్, ఐమ్ సత్య. కృష్ణ, దివ్య మేనమావని. సత్య, యా, ఐఎమ్ సారీ. దేనికి? ఆ రోజు జరిగిన దానికి. నో ప్రాబ్లం యార్.
రజనీ ఫ్యాన్ అనుకుంటా, చాలా స్పీడ్గా ఉన్నాడు. అయ్యా వచ్చే శుక్రవారం శ్రావణ శుక్రవారం, పైగా పంచమి, ఉదయం 10:16 దివ్యమైన ముహూర్తం ఉంది. మీరు సరే అంటే ఖాయం చేస్తా. బాబాయ్ పెళ్లి అరేంజ్మెంట్స్ తర్వాత మన పెళ్లి కూడా జరుగుతుంది కదా. బాబు ఓకే కదా? ఓకే అంకుల్. ఏం తెలియని చిన్న పిల్లలు యాక్ట్ చేయకు బాబాయ్. ఏంటి గొనుగుతాడు? ఇప్పుడు ఓకేనా? ఏంట్రా ఓకే? పైకి రా చెప్తాను. ఏంట్రా నీ గొడవ? అంత అర్జెంట్ ఏంటి బాబాయ్? ఇప్పటికే లేట్ అయింది కదరా. ఈ ఏజ్ లో కూడా అంత స్పీడా? ఏజ్కి స్పీడ్కి సంబంధం ఏంటి? దేనికి అంత అర్జెంట్ గా పెళ్లి ఫిక్స్ చేసావు? పెళ్లి ఫిక్స్ చేయడం ఏంట్రా? మరి పంతులు గారు పెట్టిందేంటి? దత్తతకి ముహూర్తం. దత్తత్త? ఆ రోజు నేను నీకు చెప్పినట్టు నీకు తెలీదా? ఓ సారీరా, సారీ. మన బంగారు తల్లి స్వాతి స్థానంలోకి దివ్యం దత్తత తీసుకుంటున్నావురా, అందుకే ముహూర్తం. ఈ అమ్మని హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాక దివ్య మన ఇంట్లోనే ఉంటూ అమ్మని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిందిరా. అలా ఉంటుండగా ఒకరోజు ఎక్స్క్యూజ్ మీ, మా దివ్య ఇక్కడ ఉంది. దివ్య, హే దివ్య, అక్కడ అక్క నీ గురించి కాలేజ్ ఫ్రెండ్ యాక్సిడెంట్ ఏదేదో చెప్పింది. నువ్వేంటి ఇక్కడ పర్మనెంట్ గా వచ్చి నర్స్ గా సెటిల్ అయిపోయావు? చా, మనకి ఇవన్నీ వద్దు, దా నడు మనం వెళ్ళిపోదాం. మావయ్య, నేను ఇక్కడే ఉండి ఆంటీకి హెల్ప్ చేయండి ప్లీజ్. నీకేమైనా పిచ్చా? ఛీ, మనం వెళ్ళిపోదాం, మనకి ఇది అవసరం లేదు. దా. లేదు మావయ్య, నా మాట వినండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు దివ్యకి ఏమవుతారో నాకు తెలీదు. మా వదిన హెల్త్ కండిషన్ బాగోలేదండి. ఇప్పుడిప్పుడే దివ్య వల్ల తను రికవర్ అవుతుంది. ఇంకొన్ని రోజులు తను ఇక్కడే ఉంటుంది. సారీ సార్, ఈ అమ్మాయి నా కాబోయే పెళ్ళాం. ఈవిడ కండిషన్ బాగా మిమ్మల్ని గుర్తుపట్టే లోపు ఇది నన్ను మర్చిపోతుంది. నన్నేం చేయమంటారు? హలో పదా. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. సార్, మీకే కానీ కూతురుంటే ఇలా పరాయ ప్లేస్ కి ఇన్ని రోజులు పంపిస్తారా? కావాలంటే ఒక నర్స్ పెట్టుకోండి. రావే రా. సార్ రమ్మంటుంటే. మావయ్య ప్లీజ్ మావయ్య, ఏ, shut up. నన్ను ఇక్కడ ఉండనివ్వండి మావయ్య ప్లీజ్. నోరు మూసుకున్నాడు. లక్ష్మి, వదిన, లక్ష్మి, వదిన. డాక్టర్, వాట్ నాన్ సెన్స్? మళ్ళీ ఏమైంది? దివ్యన్ సడన్ గా తీసుకెళ్లిపోయారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ థింగ్. శరీరంలో ఏ పార్ట్ పోయినా దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయొచ్చు, బట్ బ్రెయిన్ కి మాత్రం ఆ ఛాన్స్ లేదు. ఇట్స్ లాస్ ఆఫ్ మెమరీ. ఏ పరిస్థితుల్లో ఆమె షాక్ గురైందో ఆ పరిస్థితుల్లోనే ఆమె చక్కబెట్టాలి. ప్రస్తుతానికి ఆమె కూతురు పోయిన షాక్ లో ఉంది. డబ్బు ఎన్ని కోట్లున్నా ప్రయోజనం లేదు. మీ ఆవిడికి ఆ అమ్మాయి ఒక పర్ఫెక్ట్ మెడిసిన్. ఆ అమ్మాయిని పంపించేస్తే ప్రయోజనం ఏంటి? కుదరదు. వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో కనిపించకపోతే లేచిపోయింది అనుకుంటారు. ఉద్యోగానికని చెప్పి కాలేజీకి వెళ్ళటమే తప్పు. మాది పరుగుగల కుటుంబం. మా అమ్మాయిని మీతో పంపించడం నలుగురు చూసి 4 రకాలుగా మాట్లాడుకుంటే మేం విని భరించలేం. పైగా అది నా తమ్ముడు కాబోయే భార్య. ఇంక మీరు బయలుదేరొచ్చు. మీకెంత డబ్బు కావాల్సిన ఇస్తామండి. మా వదిన పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి. ఏం మాట్లాడుతున్నారండి? డబ్బు కోసం కూతురు నమ్ముకునే వాళ్ళలా కనపడుతున్నావా? దయచేసి వెళ్ళండి. అది కాదండి. తమ్ముడు నువ్వు ఐఎమ్ సారీ అమ్మా. మేము డబ్బుతో మీ అమ్మాయిని కొనడానికి రాలేదు. ఇదొక లైఫ్ అండ్ డెత్ సమస్య. సడన్ గా నా కూతురు చనిపోవడం వల్ల ఆ షాక్ లో నా భార్య అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. తను మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే దివ్య తోడు చాలా అవసరం అమ్మా. నా కూతురి పేరు మీద 20 కోట్ల రూపాయల ఆస్తుంది. కావాలంటే దాన్ని మీ దివ్య పేరు మీదకి రాసిస్తాను. యాజ్ పదల్లా మీ అందరి కళ్ళెదురుగా మీ కూతుర్ని నా కూతురిగా దత్తత తీసుకుంటాను. మీ తమ్ముడికి దివ్యకి నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను.
మీరందరూ హ్యాపీగా మా ఇంట్లోనే ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఇందులో ఆలోచించడానికి ఏముంది అక్క? నువ్వు అతని ప్లేస్ లో ఉండి నీకే అలా జరుగుంటే ఇలా మాట్లాడేదానివా? ఏదో మంచి కోసం అడిగారు కదా. హే దివ్య, మీ కాబోయే డాడీ ఎంతసేపు వెయిట్ చేయాలి? వెళ్ళు, బయలుదేరు. అంకుల్ మీరు తీసుకెళ్ళండి. చాలా థ్యాంక్స్ బాబు. అలా జరిగిందిరా. ప్రేమకు చెల్లెలు కూడా హెల్ప్ చేసింది. ఆ అమ్మాయి ఇప్పుడు ఏమైంది? ఆ అమ్మాయిని ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేయబోతున్నారా? ఏమన్నా ప్రాబ్లమా? చెప్పు, ఆ అమ్మాయిని ఎలాగైనా తీసుకొచ్చి నీ ప్రేమను గెలిపిస్తాను అని అంటాను అనుకున్నావా? లవ్ అన్న మాట వింటేనే గుండెలో దడపడుతుందిరా. 15 సంవత్సరాలు ఈ ప్రేమ వల్లే ఈ కుటుంబానికి దూరం అయిపోయాయి. నేను చచ్చేలోపు మళ్ళీ ఈ కుటుంబంతో కలిసి ఉంటానా అని ఎంత బాధపడ్డా నీకేం తెలుసురా? ఇదిగో ఒకసారి అలా కింద ఒకసారి చూడరా, అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో చూడరా. చూసావా, మళ్ళీ ప్రేమ గేమ అని సంతోషంగా ఉన్న కుటుంబాన్ని బాధ పెట్టకరా ప్లీజ్. మీ నాన్న చెప్పినట్టు ఆ ఢిల్లీ ఏమైనా పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉంటుంది. రే, లైఫ్లో ప్రేమకి ఎన్నో ప్రాబ్లమ్స్ చూసాంరా, కానీ నీకు వచ్చిన ప్రాబ్లం మాత్రం ఎక్కడా చూడలేదురా. రే, ఫ్రెండ్స్గా నీకు ఏం హెల్ప్ చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదురా. రే, పర్మనెంట్గా మేము నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం, కానీ టెంపరీగా సొల్యూషన్ ఇస్తాం. అందరూ తీయండిరా. నాన్నయ్, బాబాయ్, మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. ఏంట్రా, తాగొచ్చావా? ఫుల్గా తాగొచ్చాను. కొడతావా? కొట్టు కొట్టు కొట్టు. ఓయ్, నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న, ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. ఈ విషయం చచ్చిపోయిన నా చెల్లికి తెలుసు, బ్రతికున్న నా తల్లికి తెలుసు. చెల్లి చెప్పలేదు, అమ్మ మాట్లాడలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాన్న? ఏం చెప్తున్నావురా? నాన్న, తమ్ముడు, అన్నయ్య, అమ్మ, నాన్న.